ఆ అడవి చాలా పెద్దది. చెట్లు, జంతువులు, పక్షులతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆ అడవిలో ఒక చిన్న కోతి మాత్రం చాలా ఒంటరిగా ఉండేది. అందరూ ఉన్నా తనని అర్థం చేసుకునేవాళ్ళు ఎవరూ లేరు. ఆడుకోవడానికి తోడున్నా మనసు చెప్పుకునే ఒక్కరూ లేరు. ప్రతిరోజు సాయంత్రం ఆ కోతి ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని సూర్యుడు మెల్లగా అస్తమించడాన్ని చూస్తూ ఎవరో ఒకరు తన దగ్గరకు వస్తారని ఎదురు చూస్తుండేది. కానీ ఆ ఎదురుచూపు ఎప్పుడూ ఫలించలేదు. ఒకరోజు వర్షం పడుతున్న చీకటి సాయంత్రం ఆ కోతి తడుస్తూ అడవిలో తిరుగుతూ పాడైపోయిన ఒక పాత గుడిసె దగ్గరకు వచ్చింది. అక్కడే మట్టిలో తడిసిపోయి ఉన్న ఒక చిన్న టెడ్డీ బేర్ కనిపించింది. అది పాడైపోయింది. ఒక కన్ను తెగిపోయింది. శరీరమంతా మట్టితో నిండిపోయింది. కానీ ఆ టెడ్డీని చూసిన వెంటనే ఆ కోతి గుండె కొంచెం కదిలింది. ఆ టెడ్డీని మెల్లగా ఎత్తుకుని తన గుండెకి దగ్గరగా పట్టుకుంది. ఎందుకో తెలీదు, ఆ క్షణమల్లో తన ఒంటరితనం కొంచెం తక్కువైనట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి ఆ టెడ్డీ ఆ కోతికి ప్రపంచమైంది. రాత్రి నిద్రపోయే ముందు ఆ టెడ్డీని గట్టిగా పట్టుకునేది. ఎవరూ వినని తన మాటలన్నీ ఆ టెడ్డీకి చెప్పుకునేది. ఆ టెడ్డీ మాట్లాడలేదు, కానీ వినింది. నడవలేదు, కానీ తోడైంది. నవ్వలేదు, కానీ మనసుకు ఓదార్పు ఇచ్చింది. కాలం గడిచింది. వర్షాలు వచ్చాయి. చంద్రుడు ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాడు. అడవిలోని జంతువులు ఆ కోతిని చూసి నవ్వేవి. ఒక బొమ్మతో మాట్లాడుతున్నావా అని అవహేళన చేసేవి. కానీ ఆ కోతికి తెలుసు, ఎవరు నవ్వినా తన ఒంటరితనాన్ని అర్థం చేసుకున్నది ఆ టెడ్డీ ఒక్కటే అని. ఒకరోజు చాలా చలిరాత్రి ఆ కోతి టెడ్డీని గుండెల్లో పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ అనుకుంది, నువ్వు నిజం కాకపోయినా పర్వాలేదు, కనీసం నాతో ఉన్నావన్న బన్న భావన నాకు చాలిపోయింది. ఆ రోజు ఆ కోతి మొదటిసారి శాంతిగా నిద్రపోయింది. మనల్ని వదిలిపోయిన మనుషుల కంటే మనతో మిగిలిపోయిన జ్ఞాపకాలు కొన్నిసార్లు ఎక్కువగా ప్రేమిస్తాయి.